గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రతిషం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. కాసేపట్లో నిజామాబాద్ నియోజకవర్గ నేతలతో మీటింగ్. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రైతుల ఆందోళన. కొనుగోలులో వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆందోళన. ప్రజాపాలన డేటా ఎంట్రీకి వెంటాడుతున్న సర్వర్ సమస్యలు. 10 రోజుల్లో నమోదు సాధ్యం కాదంటున్న ఆపరేటర్లు. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన అవామీ లీగ్. ప్రధానిగా 4వ పగ్గాలు చేపట్టనున్న షేక్ హసీనా. బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 11 మంది దోషులకు క్షమాభిక్షను రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన 7 హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టులో విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 605 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4000 దాటింది. నిన్న ఒక్కరోజే 4 మరణాలు నమోదయ్యాయి. కేరళలో 2, కర్ణాటక, త్రిపురలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రస్తుతం దేశంలో 0.01% మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే కరోనా కొత్త వేరియంట్ పలు దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు 40కి పైగా దేశాల్లో JN1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తున్నారని మార్కెట్ యార్డ్ గేట్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హార్ట్ రకాన్ని కేవలం 15,000కు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిండికేట్గా మారి రైతుల్ని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతుల ధర్నాతో ఎనుమాముల మార్కెట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చినాం. చిల్లీస్ ఈరోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్లో 24,000 ఉన్న తేజాను ఈరోజు 12,000, 13,000 అడుగుతున్నారు. ఖరీదారులు కొంటున్నారు. ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది. మార్కెట్లో రైతు గొంతు కోస్తున్నాడు. రైతు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు పంటలకు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది. ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి 1,000 రూపాయలు కేటాయించి 4 రోజులకు 4,000 రూపాయల మందు కొడితే ఈ రోజు పంట పడుతుంది. రైతుకు అంత కష్టమైన పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు. ఈ రోజు కనుక రైతులు కనుక ఈ రేటు కనుక కరెక్ట్ పెట్టకపోతే మార్కెట్ని మొత్తం ఆగం చేయడానికైనా రైతులు వెనకరు. ప్రాణం పోయినా ఇంటికాడ ప్రాణం పోయినా ఒకటే, ఇక్కడ మార్కెట్ ప్రాణం పోయినా ఒకటే. కనుక దయచేసి ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నాము,
ఈ సిండికేట్ వ్యవస్థ చేయాలి, ఇమీడియట్ కలెక్టర్ రావాలి, దీన్ని స్పందించాలి, చైర్మన్ రావాలి, స్పందించాలి. ఇప్పుడు చేసిన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే బట్టల మీద ఒరిజినల్ రేట్ పెట్టి కొనాలా. 24,000 ఉన్న రేటుని ఈ రోజు మళ్ళీ ఇప్పుడు 24,000 పెట్టి అదే బట్ట 12,000 పెట్టిన రేటు మీద 24,000 పెట్టి రేటు కొనాలా. కొనే వరదాకా మేము ఊకోము. మేము ధర్నా ఇక్కడ నుంచి కాదు, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం. రైతులకు మాత్రం ఒకటే మాట మీద ఉంటాం, ఒకటే తింటుంటాం. ఇలా చేయకపోతే రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. హైటెన్షన్ వైర్లు కూడా ఎక్కుతాం ఇప్పుడు ఇక్కడ అవసరమైతే. అంత కోపంగా ఉన్నాం రైతులు అంతము. కష్టపడి చేసి వచ్చినాము. ఒక్కొక్కరి పరిస్థితి ఘోరంగా ఉన్నది. మీరు ఎందుకు ఈ బ్రోకర్ వ్యవస్థ చేస్తారు? ఈ బ్రోకర్ వ్యవస్థ రద్దు కావాలంటే ఇమీడియట్లీ కలెక్టర్ గారు చర్చ తీసుకోవాలి, ఇమీడియట్ చేయాలి. ఇప్పుడు తక్షణమే జరగకపోతే మాత్రం మేము ఇక్కడ కదలేదు. అవసరమైతే ఇక్కడే ఏదైనా చేసుకుంటాం కానీ బయటకు వెళ్ళలేదు. లోక్సభ ఎన్నికలో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కె కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో దొంగలు హల్చల్ చేశారు. ఎల్ఎంటీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆఫీస్లోని 5 కంప్యూటర్లు, వైఫై కనెక్టింగ్ డేటా, ఆఫీస్ ఫైలు, వివిధ సామాగ్రిని ఎత్తికెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు చెప్పారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధిస్తుంది. వస్తు సేవల పన్ను వసూళ్లలో ఆది నుంచే సత్తా చాటుతుంది. అమలు చేసిన తొలి 8 నెలల్లో 18,964 కోట్ల వసూలు రాబట్టగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 30,048 కోట్లు వసూలయ్యాయి. ఏటేటా జీఎస్టీ వసూలు గరిష్టంగా పెరుగుతున్నాయని తాజాగా కాగ్ నివేదికలోనూ వెల్లడైంది. కేసీఆర్ సర్కార్ చేసిన సంస్కరణలే దీనికి కారణమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో వస్తు సేవల పన్ను వసూలు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో 18,964 కోట్ల వసూలు రాబట్టిన రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంలో దాదాపు 30,048 కోట్ల వసూలు సాధించినట్టు తాజా నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించింది.
అంటే గత 6 ఏళ్లలో ఈ వసూళ్లు ఏకంగా 11,084 కోట్లు వసూలు చేసినట్టు లెక్క. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు ఆర్థిక శక్తిగా ఎదగడమే ఇందుకు కారణం. బీఆర్ఎస్ ప్రభుత్వ సంస్కరణలతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని సాధించడంతో రాష్ట్ర ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఎన్నో రంగాల్లో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించింది. దీంతో ఆది నుంచే జీఎస్టీ వసూలలో సత్తా చాటుతున్న రాష్ట్రం కోవిడ్ సంక్షోభ సమయంలోనూ వెనుకంజ వేయలేదు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 31,187 కోట్ల జీఎస్టీ వసూలవుతుందని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. తొలి 8 నెలల్లో 18,218 కోట్లు వసూలయ్యాయి. కానీ 2020-21లో జీఎస్టీ వసూలు స్వల్పంగా తగ్గడంతో ఆ తర్వాత నుంచి మరింత జోరు పెంచిన తెలంగాణ 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో 20,859 కోట్లు, 2022-23లో నవంబర్ వరకు 27,284 కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థుల పొట్టగొట్టేందుకు ప్రణాళికలు చేస్తుంది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ఇస్తున్న మహాత్మా జ్యోతి బాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో కోతలు విధించేందుకు సిద్ధమైంది. గుర్తింపు పొందిన 50 విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులకే ఈ పథకం వర్తించేలా ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేసేలా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో చదువులు ఇప్పుడో ట్రెండ్. ఫారిన్ ఎడ్యుకేషన్ అంటేనే విద్యార్థులు ఊహాలోకంలో తేలియాడుతుంటారు. ముందు ఏదో ఓ కోర్సులో చేరాలి, కోర్సు పూర్తి కాగానే మంచి ఉద్యోగం కొట్టేయాలి. ఒకప్పుడు అమెరికా బాట పట్టిన వారంతా ఇప్పుడు ఏ దేశమైనా పర్వాలేదనుకుంటున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం బీఆర్ఎస్ సర్కార్ మహాత్మా జ్యోతి బాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే మహాత్మా గాంధీ జ్యోతిబాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ పథకం మార్గదర్శకాలను మార్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. విదేశాల్లోని అన్ని యూనివర్సిటీలకు కాకుండా కొన్నిటికే ఈ పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఫలానా వర్సిటీ అన్న తేడా లేకుండా ఎక్కడా సీటు వచ్చినా ఇప్పటి వరకు ఈ పథకం వర్తిస్తున్నది. ఇకపై ఎంపిక చేసిన టాప్ 50 వర్సిటీల్లో సీట్లు వచ్చిన వారికి మాత్రమే ఈ పథకం కింద ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇవ్వాలని అధికారులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినట్టు సమాచారం. పేదింటి బీసీ బిడ్డలు విదేశాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సుల విద్యాభ్యాసానికి కేసీఆర్ ప్రభుత్వం జ్యోతిబాపులే విదేశీ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా జనవరిలో 150 మంది, ఆగస్టులో 150 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. వీసా, ప్రయాణ ఖర్చులకు గరిష్టంగా 50,000 అందిస్తున్నది. ఈ పథకంలో 30 సీట్లను బీసీలకు కేటాయించింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద దాదాపు 2,700 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇటీవల బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి ఈ పథకం అమలుపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో పథకం అమలుకు నిర్దేశించిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షల్లోపు ఉన్నవారికే ఈ పథకం చెందేలా ప్రణాళికలు చేస్తున్నారు. అకాడమిక్ మార్కులకు 60%, జీమ్యాట్ లేదా జీఆర్లో 20%, టోఫెల్, ఐలెట్స్, పీటీఈ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 20% వెయిటేజ్ ఇచ్చి ఆ మెరిట్ ఆధారంగా అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. అనంతరం సంబంధిత విభాగం అధికారులతో పాటు ఉన్నత సాంకేతిక విద్య జేఎన్టీయూకి చెందిన సభ్యులతో ఏర్పాటైన స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీకి ఆ జాబితాను పంపి
అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అయితే ఎక్కువగా అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ, మిచిగాన్ టెక్నాలజీస్ యూనివర్సిటీ, మిన్నెసోటా యూనివర్సిటీ, కెనడాలోని కాంకోటియా తదితర యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందుతున్నారు. ఇకపై అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన వారికి కాకుండా విదేశాల్లోని టాప్ 50 యూనివర్సిటీల్లో చేరిన వారికే బీసీ ఓవర్సీస్ పథకాన్ని వర్తింపజేసేలా నిబంధనలు రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ పథకానికి సంబంధించి ఫాల్ సీజన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతున్నది. ఫాల్ సీజన్ కు ఈ ఏడాది 2665 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2023 మంది బీసీ కులాలకు చెందినవారు కాగా 642 మంది ఈబీసీ విద్యార్థులున్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్లు డిసెంబర్ 15 నుంచి ప్రారంభించారు. జనవరి 23 వరకు ఇది కొనసాగనున్నది. అయితే పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేస్తే ఆ కొత్త నిబంధనలను ఈ ఫాల్ సీజన్ నుంచి అమలు చేస్తారా, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. ఎన్నెన్ని వెకిలి రాతలు, ఎన్నెన్ని కుప్పిగంతులు, పెరిగేదంతా కాంగ్రెస్ అట, తరిగేదంతా బీఆర్ఎస్ అట. అందుకే బీఆర్ఎస్ తన ఉనికి కోసం ప్రకటనలు చేస్తుందట. అంతేనా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇబ్బంది పెట్టదట. పళ్ళకి మూత అర్థమవుతూనే ఉంది, రాతల వెనుక సారాంశం బోధపడుతూనే ఉంది. ఇదెక్కడి శూన్యం, ఇదెక్కడి ధైర్యం? రెండు 2014లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆనాటి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఒక మాట అన్నారు, రెలెవెన్స్ తెలంగాణయే అని. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టింది కాబట్టి రాష్ట్రమే ఏర్పాటైన తరువాత ఆ పార్టీ కొనసాగే అవకాశం లేదని, కేసీఆర్ పాత్ర ముగిసిపోయిందని దిగ్విజయ్ వ్యాఖ్యల సారాంశం. అందువల్ల కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవటం లేదా పొత్తు పెట్టుకోవటం అవసరమే లేదని, తెలంగాణ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ కు భవిష్యత్తే లేదని ఆయన ఆలోచన. కానీ రాజకీయాలు చాలా డైనమిక్ గా ఉంటాయి. ఎవరో ఏదో ఊహించుకుని సూత్రీకరించుకుని దానికి ఏవో 4 ఉదాహరణలు, తమ బుర్రకు తోచిన 4 ఊహాజనిత కల్పనలు జోడించుకున్నంత మాత్రాన అవే నిజాలైపోవు, అవే భవిష్యత్తు కావు. దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో, అందుకోసమే పుట్టినప్పటికీ బీఆర్ఎస్ రెలెవెన్స్ లేకుండా పోలేదు. కేసీఆర్ ఉనికి మాయమైపోనూ లేదు. కాంగ్రెస్ పార్టీ వాచాలత్వం రాష్ట్ర సాధన దగ్గర ఘనీభవించిపోతే రాష్ట్ర పునర్నిర్మాణం అనే సుందర స్వప్నాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఆయన రాష్ట్రం సాధించిన నాయకుడు కాబట్టి పునర్నిర్మాణం కూడా ఆయనే చేయగలరని ప్రజలు కూడా నమ్మారు. రాష్ట్రం ఎలాగూ ఇచ్చేసింది కాబట్టి అసలు కాంగ్రెస్ కే రెలెవెన్స్ లేదని కూడా ప్రజలు తీర్మానించుకున్నారు. మొత్తంగా దిగ్విజయ్ చెప్పిన రెలెవెన్స్ అనే కథ పూర్తిగా మారిపోయి బూమరాంగ్ అయ్యింది. చాలా మంది విద్యావంతులకు రాజకీయాల పదును, రాజకీయ నాయకుల శక్తి అర్థం కాదు. బహుశా విద్యావంతులమనే అహం తెచ్చిన బలహీనత అది. భారత రాజకీయాల్లో ఇక ముగిసిపోయినట్టే అనిపించుకున్న అనేక పార్టీలు, నాయకులు, ఉద్యమాలు భస్మం నుంచి ఫీనిక్స్ పక్షులై లేచిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అంతెందుకు, 1969లో నిలిచిపోయి ఆ తరువాత ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబుల హయాంలో ఆ మాట కూడా వినిపించకుండా ఇంకేం తెలంగాణ శాశ్వతంగా తెరపడింది అనుకున్నారు. కానీ రాష్ట్ర నినాదం ఉద్యమై పురుడు పోసుకుని రాజకీయ ప్రభంజనమై దేశాన్ని కుదిపేసింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంగా సాక్షాత్కారమైన ఉదంతం మన కళ్ల ముందే ఉంది. కాబట్టి సిద్ధాంతీకరణలు, సూత్రీకరణలు మనకు నచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. కానీ చరిత్ర చాలా గడుసుది, అనూహ్యమైంది. చరిత్రకు ఆవృతాలు, పునరావృతాలు ఉంటాయి, నిజమే.
అయితే ప్రతిసారి చరిత్ర పునరావృతం కాదు. నాదెండ్లది, చంద్రబాబుది రెండు వెన్నుపోట్లే. కానీ ఒకటి అపజయం పొందితే రెండోది విజయం సాధించింది. ఇక ఈ మధ్య చాలా మంది జర్నలిస్టులు బీఆర్ఎస్ కు సుద్దులు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి నెలైనా కాలేదు, అప్పుడే విమర్శలా అనేది వారి వాదన. వాస్తవానికి వారు బీఆర్ఎస్ నాయకులకు సుద్దులు చెప్పటం లేదు, వారి బాగు కోసం కూడా చెప్పటం లేదు. చూసారా, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఇలా అధికారంలోకి రాగానే అలా దాడులు చేస్తున్నారు అనే సందేశం ప్రజల్లోకి పంపించేందుకు తిప్పలు పడుతున్నారు. తమ మీడియా ప్రచారాలతో ప్రజల మెదళ్లను తమ రిమోట్లోకి తీసుకుని అలాంటి భావన జొప్పించటానికి చూస్తున్నారు. అలాంటి పాత్రికేయులకు ఒక్కటే ప్రశ్న. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మీద, కరెంటు సమస్య మీద కాంగ్రెస్ బీజేపీలు ప్రభుత్వానికి సమయం ఇచ్చే రోడ్ల మీద బీభత్సం సృష్టించాయా? రైతు రుణమాఫీపై ఒక మంత్రి అసంపూర్ణ సమాచారంతో చేసిన ఒక వ్యాఖ్య మీద రహదారులు దిగ్బంధించి పోలీసుల తలలు పగలగొట్టిన ఉదంతం నిజం కాదా? ఆ వార్తలను తాటికాయంత అక్షరాలతో పతాక శీర్షికలుగా అచ్చొత్తి శునకానందాలు పొందిన వైనం వాస్తవం కాదా? మరప్పుడు ఆ నాయకులకు ఇలాంటి నీతి బోధలేమైనా చేశారంటే ఒక్క ముక్క రాసిన పాపాన పోలేదు. మరిప్పుడీ పల్లకి మోతల రాతలెందుకు? బీఆర్ఎస్ కు భవిష్యత్తు శూన్యమైపోయిందట. 5 ఏళ్ల తరువాత ప్రజలు అధికారం ఇస్తారా అనే భయం, అనుమానం వెంటాడుతోందట. ఏం రాతలివి? భవిష్యత్తే శూన్యంగా కనిపించేంత దైన్యం బీఆర్ఎస్ కు లేదు. ఆ పార్టీ భవిష్యత్తును ఆగం చేసేంత ధైర్యం కాంగ్రెస్ కు లేదు. మొత్తం అసెంబ్లీలో 30% సీట్లు అనేది తక్కువ సంఖ్య కాదు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 2 పార్టీల మధ్య తేడా ఏదో అగాధాన్ని పూరించనంత పెద్దది కాదు. ఈడ్చి కొడితే 1.5 నుంచి 2% అంతే. ఇక ఇతర పార్టీల వల్ల సమస్య అంటే అవి తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. పైగా అనేక ఎన్నికల్లో ఆ 2 విపక్షాలు కుమ్మక్కై పోటీ కూడా చేశాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో అది బయటపడింది కూడా. ఆ రాతలు చూడండి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పార్లమెంటులో ఉండటం దానికి అవసరమట. బీజేపీ ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి కూడా అవసరమట. ఎటొచ్చి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గెలిచి ఏం చేయగలుగుతుందనేది ప్రజల మెదళ్లోకి జొప్పించదలుచుకున్న సందేశం. అదే నిజమైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెలెవెన్స్ ఏమిటి? కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో లేదు, మరెందుకు పోటీ చేసినట్టు? అప్పుడు ఈ రెలెవెన్స్ రాతలు రాయలేదేం? అది పక్కన పెట్టినా వాగ్దానాలు నెరవేర్చకుండా తప్పుదారిన వెళుతోన్న అధికార పార్టీ చెంపలు వాయించి దారిలో పెట్టడానికి పార్లమెంట్ ఎన్నికలు మాత్రం వేదిక కారాదా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన దుబ్బాక తదితర ఉప ఎన్నికల్లో ఏ ప్రాసంగికత ఉందని అధికార పార్టీని ఓడించాలని రాతలు రాశారు. ఓటమిలో పాఠాలుంటాయి, గెలుపులో గుణపాఠాలుంటాయని హరికథలు చెప్పారెందుకు? బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినా బలమైన ప్రతిపక్షంగా ఉంది. జరిగిన ఒకే ఒక అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ విశ్వరూపం ప్రదర్శించింది. దానికి తోడు పెద్దగా వ్యవధి లేకుండా కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ తన పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసుకునే కసరత్తులో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకునే స్థితిలో లేదు. దేవుడా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ను త్వరగా ప్రకటించేలా చూడు అని ప్రభుత్వంలోని పెద్దలంతా వేడుకుంటున్న పరిస్థితి. వాగ్దానాల అమలు జరగలేదు కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం చవిచూడవచ్చనే భయం వారిని వెంటాడుతోంది. అందుకే ఆలుగా ఓటర్ల దృష్టిలో బీఆర్ఎస్ కు ఓటేస్తే లాభం లేదనే ప్రచారాలు చేయటానికి కుట్రలు చేస్తున్నారు. బీజేపీ ఎలాగూ పెద్ద పోటీ కాదు కాబట్టి బీఆర్ఎస్ ను పక్కకు తప్పిస్తే గండం గడుస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. బీఆర్ఎస్ ను బలహీనపరచటం, బీఆర్ఎస్ ఓటర్లను దారి మరల్చటం, తద్వారా కాంగ్రెస్ పార్టీకి రూట్ క్లియర్ చేయటం అనే స్క్రిప్ట్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఆ విష ప్రచారాల ఎజెండా ఏమిటో గమనించలేనంత అమాయకులేం కాదు తెలంగాణ ప్రజలు.
ఇక లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.